హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం అక్షయ తృతీయ రోజున ఏం ముగ్గు వేసి అమ్మవారికి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్ష తదియ రోజున అక్షయ తృతీయను జరుపుకుంటారు. ఈ అక్షయ తృతీయ రోజున ఏ పూజ చేసినా కూడా అక్షయమైనటువంటి అంటే అనంతమైనటువంటి ఫలితాలనైతే ఇస్తుందండి. అందుకే దీన్ని అక్షయ తృతీయ అని పిలుస్తారు. ఈ అక్షయ తృతీయ రోజు ఎవరైనా పెరుగును దానం చేయడం వల్ల శివ సాహిత్యాన్ని పొందుతారని భవిష్య పురాణంలో తెలియజేయడం జరిగినది. అలాగే ఈ అక్షయ తృతీయ రోజు శ్రీకృష్ణ పరమాత్మునికి చందనం అలంకరిస్తే శ్రీకృష్ణుడి అనుగ్రహం వల్ల సకల సుఖాలనైతే పొందుతారండి. అలాగే ఈ అక్షయ తృతీయ రోజున ఇంట్లో కుబేర యంత్రం ముగ్గు లేదా కుబేర ముగ్గును వేసి పూజ చేయడం వల్ల కుబేరుడి అనుగ్రహం అయితే కలుగుతుంది. కుబేరుడి వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంవత్సరం మొత్తం ధనలాభాన్ని అయితే పొందుతారండి. అయితే ఇప్పుడు మనం కుబేర ముగ్గును మరియు కుబేర యంత్రం ముగ్గును ఎలా వేయాలి, అమ్మవారికి ఎలా పూజ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే అక్షయ తృతీయ రోజున పూజాపీఠం మీద కుబేర యంత్రం ముగ్గు ఎలా వేయాలి, లక్ష్మీ అమ్మవారికి కుబేరుడికి పూజ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అక్షయ తృతీయ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి పూజా మందిరంను శుభ్రం చేసి నిత్య దీపారాధన చేయాలి. తర్వాత మీరు లక్ష్మీ కుబేరులకి పూజ చేసే స్థలంలో పసుపు నీటితో శుభ్రం చేసి కుబేర ముగ్గును కానీ అష్టదళ పాదపద్మం ముగ్గును కానీ వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత ఒక పీటను తీసుకొని ఆ పీటను శుభ్రపరిచి ఆ పీట మీద ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం మీద లక్ష్మీదేవి ఫోటోని కానీ లక్ష్మీదేవి కుబేరుడు కలిసి ఉన్న ఫోటోని కానీ పెట్టుకోవాలి. తర్వాత ఆ ఫోటోకి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించాలి. అలంకరణ పూర్తయిన తర్వాత దీపారాధన చేయాలి. తర్వాత అమ్మవారి ఫోటో ముందు కుబేర యంత్రం ముగ్గు వేయాలి. ఈ విధంగా కుబేర యంత్రం ముగ్గు వేసి పూజ చేయడం వల్ల ధనకనక వస్తువాహన ప్రాప్తి అయితే కలుగుతుందండి. తర్వాత బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి ఆరతి ఇవ్వాలి. ఈ కుబేర ముగ్గులోని అంకెలకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ అంకెలను ఎలా కూడినా సరే 72 అనే అంకె వస్తుంది. ఈ 72 అంకె యొక్క ప్రత్యేకత ఏమిటంటే 7 + 2 = 9 అనేది నవరాత్రులకి నవదుర్గలకి సంకేతం అండి. నవగ్రహాలకి కూడా సంకేతం కాబట్టి వాటికైతే ఎంత శక్తి ఉంటుందో ఈ కుబేర ముగ్గుకి కూడా అంతే శక్తి ఉంటుందండి. బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి కుబేర మంత్రాన్ని 21 సార్లు చదువుతూ పూజ చేయాలి. అక్షయ తృతీయ లక్ష్మీ నరసింహస్వామి వారికి చాలా ఇష్టం కాబట్టి ఎవరింట్లో అయినా లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం ఉన్నట్లయితే ఆ విగ్రహానికి చందనం సమర్పించడం వల్ల లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి విగ్రహానికి పాలతో కానీ కొబ్బరి నీళ్ళతో కానీ తేనెతో కానీ అభిషేకం చేస్తూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి. ఈ విధంగా పూజ చేయడం వల్ల లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అక్షయ తృతీయ రోజున ఏ ముగ్గు వేసి లక్ష్మీ అమ్మవారిని పూజించాలో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.